ఏ ఎండ కాకుండా పట్టడానికి రోజాకి రాజకీయ భవిష్యత్తు ఇదే తెలుగుదేశం పార్టీ. అవతల మీద కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. సిగ్గు లేకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి ఈరోజు 100 కోట్ల అవినీతి చేసి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమో రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు కాళ్ళు అట్టుకుంటుందేమో సిగ్గు లేకుండా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఒక పోలవరం ప్రాజెక్టు రైతులు ఈరోజు అందరి ఆకలి తీర్చే రైతుల యొక్క ఆశల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ కలుపుకుని వెళ్ళడంలో నారా చంద్రబాబు నాయుడే ఒక్కడ మాత్రమే ఇక్కడ సాధ్యం. అటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా భయం, వాటమి భయంతో మాట్లాడుతున్నారు. కానీ ఈ మంత్రులు వీళ్ళ తర్వాత ఏమైపోతారో వాళ్ళకి తెలుసు భవిష్యత్తు. రేపు పొద్దున్న మా వాళ్ళకి ఒక 3 నెలల్లో పార్టీ భూస్థాపితం అయిపోతుంది. గుర్తుపెట్టుకో రోజా, వినపడుతుంది నా మాట?